హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మిస్టేక్ అక్కలు అమ్మాయి అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపు బూందీ. కారపు బూందీ మనం ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా అయితే మన వీడియోని లైక్ చేసి చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఫస్ట్ రెసిపీలోకి వచ్చేస్తే మనం శనగపిండిని నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. ఆ శనగపిండికి మరీ జారుగా కాకుండా, మరీ టైట్గా కాకుండా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట. అందులో ఎటువంటి వంట సోడా కానీ లేదా సాల్ట్ కానీ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ శనగపిండి మాత్రం వాటర్ వేసి కలుపుకోవాలి. అది కలుపుకొని సైడ్ పెట్టుకున్నాక ఆయిల్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక చిల్లుల డబరా అంటే జిబ్రేక్ కానీ లేదా ఇంకేమైనా అంటే బూందీ దూసే గరిటె ఉంటుంది కదా, అది ఉంటే అది తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇదైతే అందరి ఇంట్లో ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. బూందీ దూసే చట్టం అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందరూ చేసుకోవచ్చు. సో నేను పటకారతో ఎందుకు పట్టుకున్నానంటే హీట్ హ్యాండ్కి తగలకుండా అనమాట, చిన్న చిట్కా లెక్క. సో ఈ విధంగా వేసుకోవాలి. మనకి బూందీ వేగేటప్పటికి కొంచెం టైం పడుతుందండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా. బూందీ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక మనం తీసుకోవాలి. మనం గరిటతో కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయిపోయింది అనేసి. మనం బాగా ఫ్రై అవ్వకుండా తీసేస్తే మెత్తగా వచ్చేస్తుంది బూందీ. సో చూసుకోవాలి. చూడండి, ఆల్రెడీ తీసేసాను. కాకపోతే చాలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే లాగుతుంది. కాకపోతే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. బయట కొనే వాటికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కారపు బూందీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. సో బయట దానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేయమని చెప్తూ ఉంటారు. ఇదనమాట. సో ఆ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చి అసలు ముత్యాలలాగా వచ్చే పూసలు అతుక్కోకుండా, అలా కాకుండా రౌండ్గా ముత్యాల లెక్క వచ్చేస్తాయి పూసలు విడివిడిగా. సో ఇది నేను చేయడం 4th టైం అనుకుంటానండి. సో అంతకుముందు అయితే నాకు రాదు. బట్ నా పెళ్ళికి ముందు మా ఆడపడుచు చేసి మా ఆయన చేత పంపించింది. సో ఐ హోప్ మనం కూడా బూందీ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈజీగా అనుకున్నా. అప్పుడు మా ఇంట్లో పండగకి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను చేస్తూ ఉంటాను. ఆ విధంగా మిక్చర్ మనం తీసేసుకుని బూందీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పల్లీలు అదే విధంగా వేసుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కూడా వేసాను. అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అదే ఆయిల్లో మనం కరివేపాకుని కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. నాకైతే పల్లీలు కొంచెం తగ్గినట్టు అనిపించాయి. సో ఇంకొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత మనం సాల్ట్, కొంచెం తగినంత సాల్ట్, అదేవిధంగా కొంచెం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు, అదే వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ రబ్బలు కూడా మనం కొంచెం కొట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మా ఇంట్లో నా వెల్లుల్లి లేదు, సో నేను వేయలేదు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి ఇస్తే అయితే మనం బేకరీ పెట్టేయచ్చు, చిప్స్, నెక్స్ట్ ఇలాంటి స్నాక్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనేసి అన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.